వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. హిడ్మా మృతిపైన రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తూనే ఉంది. నిన్న మావోయిస్ట్ పార్టీ నుంచి మావోయిస్ట్ ప్రతినిధులు ఒకరు లేఖను రిలీజ్ చేశారు. హిడ్మాది ఎన్కౌంటర్ హిడ్మాది పథకం ప్రకారమే హిడ్మాను హత్య చేశారంటూ ఆ లేఖలో ఉన్న సారాంశం. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంద్ కి కూడా పిలుపునిచ్చారు. అయితే ఛత్తీస్గఢ్ కొంట మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం ఆయన ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు హత్యే అంటూ కూడా ఆ ఆడియోలో ఉన్న సారాంశం. హిడ్మాను పథకం ప్రకారమే దేవ్జీ హత్య చేశారంటూ ఆరోపణ. ఈ దేవ్జీ అనే వ్యక్తి కూడా మావోయిస్టు పార్టీకి చెందినవాడే. అయితే చంపడానికి ముందు హిడ్మా సజీవంగానే పట్టుబడినట్లు వెల్లడి నిన్న లేఖలో కూడా వెల్లడించారు. ట్రీట్మెంట్ కోసం విజయవాడ వెళ్లిన హిడ్మా అండ్ అలాగే బృందాన్ని సజీవంగానే పట్టుకున్నట్లుగా కూడా ఆ లేఖలు కూడా పేర్కొన్నారు. అయితే పథకం ప్రకారమే మారేడుమిల్లి ఎన్కౌంటర్ అలాగే రంపచోడవరం ఎన్కౌంటర్ రెండు కట్టుకథలు అల్లారు అంటే కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మనోజ్ కుంజం ఆడియో కూడా వైరల్ అవ్వడంతో ఆ వాదనలకు బలం చేకూరుతుందనే చెప్పాలి. హిడ్మాను ప్రణాళికాబద్ధంగా అంటే పథకం ప్రకారమే దేవ్జీ హత్య చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. చంపడానికి ముందు హిడ్మా సజీవంగా పట్టుబడినట్లు వెల్లడించారు. అయితే తనని తాను రక్షించుకోవడానికి మావోయిస్టు నాయకుడైన దేవ్జీ ఈ కుట్ర చేసినట్లుగా మనీష్ కుంజం అభియోగం మోపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి మనీష్ కుంజం ఆడియో వైరల్ అవుతోంది. హిడ్మాను అప్పచెప్పి పోలీసుల నుంచి దేవ్జీ తప్పించుకున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మనీష్ చెప్తున్నారు. పోలీసులకు లొంగిపోయేలాగా చేయాలన్న ప్లాన్ లో భాగంగానే దేవ్జీ ఇలా ప్లాన్ చేసినట్లుగా మనీష్ కుంజం వెల్లడించారు. మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా బృందంతో ఉన్న దేవ్జీ పోలీసులకు ఎందుకు పట్టుబడలేదని మనీష్ ప్రశ్నించారు. మరి దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మనీష్ ఆరోపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కోంటా నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికారు మనీష్ కుంజం. అయితే మరి ఇప్పుడు ఆ దేవ్జీ అనే మావోయిస్ట్ ప్రతినిధి అంటే ఆ దేవ్జీ ఎందుకు పట్టుబడలేదు అనేదే ముఖ్యంగా మనీష్ ఆరోపణగా ఆ ఆడియో కాల్లో వినిపిస్తుంది. సో అయితే మొత్తానికి హిడ్మా మృతిపైన రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తుందనే చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే ఆడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఛత్తీస్గఢ్ కొంట మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం ఆడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు హత్య అంటూ ఆడియోలో పేర్కొన్నారు. హిడ్మాను పథకం ప్రకారమే దేవ్జీ హత్య చేశారంటూ ఆరోపిస్తున్నారు. చంపడానికి ముందు హిడ్మా సజీవంగా పట్టుబడినట్లుగా తెలిపాడు. అయితే తనను తాను రక్షించుకోవడానికి దేవ్జీ అనే మావోయిస్టు నాయకుడు ఈ కుట్ర చేసినట్లుగా పోలీసులతో కలిసి దేవ్జీ ఈ కుట్ర చేసినట్లుగా మనీష్ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో మనీష్ కుంజం ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. హిడ్మాను అప్పచెప్పి పోలీసుల నుంచి దేవ్జీ తప్పించుకున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే చెప్తున్నారు. అయితే పోలీసులకు లొంగిపోయేలాగా అంటే హిడ్మాని బృందాన్ని పోలీసులకి లొంగిపోయే ప్లాన్ లో భాగంగానే హత్య చేసినట్లుగా దేవ్జీ ఇలా ప్లాన్ చేసినట్లుగా అంటే పోలీసులతో కుమ్మక్క ఇలా ప్లాన్ చేసినట్లుగా మనీష్ కుంజం వెల్లడిస్తున్నారు. మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా బృందంతో ఉన్న దేవ్జీ పోలీసులకు ఎందుకు పట్టుబడలేదు అన్న ప్రశ్న ఇప్పుడు మనీష్ సైడ్ నుంచి తలెత్తుతుంది. మరి ఎందుకు దేవ్జీ మరి ఈ బృందంతోనే ఉండి దేవ్జీ ఎందుకు పట్టుబడలేదు అన్న ప్రశ్న అయితే మనీష్ లేవనెత్తుతున్నారు. మరి దీనిపైన పోలీసులు ఎటువంటి సమాధానం చెప్తారు చూడాలి. తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మనీష్ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కోంటా నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మనీష్ కుంజం ఇటువంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు నిజంగా హిడ్మాది హత్యేనా అన్న ఆ వాదనకి బలం చేకూరుతుంది. అసలు ఆ ఆడియోలో ఏముందమ్మా మనీష్ కుంజం మాట్లాడిన ఆ ఆడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. उनके ऊपर आप जितने अखबार देखोगे आप सारे बड़ी घटनाओं का मास्टरमाइंड हिडमा। तो ये जो इतने पढ़े लिखे जो लोग हैं आंध्रा से आए वाले तेलंगाना से आए वाले खास चिल रहे थे, इन्हीं लोगों ने तो सब करवाया ना ये सब, और सारा इल्जाम हिडमा और खुद लोग बच गए और मरवा डाला उसने और बाकी लोगों को अरेस्ट करवाया ताकि कोई सबूत न मिल पाए और खुद आराम से है कहीं, और कहीं ऐसा दिखा रहा है कहीं वो गिरफ्तार हुआ बताते हैं तो कहीं इनकाउंटर बता रहे हैं, ना उनका गिरफ्तार हुआ है ना इनकाउंटर हुआ है, वो आराम से है आंध्र प्रदेश का सरकार का वो मेहमान बनकर। ये एक सच्चाई है मैं जो आप लोगों को बताना चाहता हूँ कि इसको दिखाना चाहिए और लिखना चाहिए कि ये फेक इनकाउंटर है
और देव जी, उन्होंने पूरा षड्यंत्र करके इन सबको लेके गया और हिडमा को मरवाने के बाद सारे इल्जाम जो बस्तर के अंदर घटित हुआ उन सबका इल्जाम उनके ऊपर लगा। और चूंकि अब मर गया तो वो अपना सामना तो नहीं कर सकता ना, वो जो आरोप लगे हैं वो कैसा स्पष्ट कर पाएगा, बता पाएगा कि मैं ये घटनाओं में था ऐसा। वो निश्चित रूप से अब आप लोग को समझना चाहिए, अब तारमेटला में 76 जवान मारे जाते हैं, उसमें मास्टरमाइंड बता रहा है उस समय रमन्ना उस इलाके का जोनल क्या नाम सब जोनल कमेटी का सेक्रेटरी प्रमुख रमन्ना, और ये घटना 76 जवान मारे जाते हैं। उसके बाद वो यूट्यूब में इंटरव्यू दे रहा है, पूरे किसी चैनल को डायरेक्ट फोन पे और सब में बोल रहा है, वो सबको मालूम है। और फिर ये मास्टरमाइंड कहां से हो गया? और तब तक तो शायद ये जोनल कमेटी में आ गया था, पर एक नया था, क्योंकि उस समय कल्लूरी ने इतना हवा बना लिया था कि ये देखो आंध्रा वाले आकर के तुम्हारा इस्तेमाल कर रहे हैं यहाँ के लोगों का, और तुम लोग नीचे के नीचे ही हो, बाकी सब लीडर तो वही लोग हैं। कल्लूरी और बाकी लोगों ने, प्रेस के लोगों ने भी ये हवा बनाया, और उसकी वजह से पहला आदमी इसको जोनल कमेटी में लिया गया, केवल ये बताने के लिए कि हाँ हम यहाँ के लोगों को हम रिक्रूट कर रहे हैं ऊपर के कमेटियों में, बाकी और असल कुछ नहीं था। हाँ, निश्चित रूप से 76 जवान मारने में इनका वो रहा होगा योगदान, का मतलब है कि वो भी रहा होगा, शामिल रहा होगा और कुछ घटनाओं में शामिल रहा होगा। ये बोलना कि नहीं वो जिरम घटना में तो था ही नहीं, वो था ही नहीं। अब वो पूरे अखबारों में बता रहे हैं, उसमें भी मास्टरमाइंड उत्पल मेट्टा में उनका योगदान बताते हैं, और क्या नाम वो जो एक कैंप को जलाए नहीं थे रात में उसमें हिडमा क्या था, वो सारी घटनाओं का ये सब कहीं ना कहीं षड्यंत्र के साथ यहाँ के लड़कों को बदनाम करना है, और जो कुछ हुआ उनके लिए ये जिम्मेदार है। आंध्रा के लोग तो बिल्कुल पाक साफ है, बिल्कुल हकीकत ये है। హిడ్మా మృతి పైన అంటే ఆ ఆడియో అంతా కూడా విన్నాము. ఆ ఆడియోలో మాజీ ఎమ్మెల్యే మనోజ్ కుంజం మాట్లాడుతున్నది ఏంటి అంటే హిడ్మాది ముమ్మాటికి హత్యే అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. దేవ్జీ అనే వ్యక్తి అంటే మావోయిస్ట్ పార్టీకి చెందిన దేవ్జీ అనే వ్యక్తి పోలీసులతో కలిసి కుట్ర చేసినట్లుగా మనోజ్ ఆరోపిస్తున్నారు. అయితే మావోయిస్టుల బృందంతోనే ఉన్న దేవ్జీ ఇప్పటి వరకు ఎందుకు పట్టుబడలేదు పోలీసులకి అనేది ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న. మరి దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారు అన్నది వేచి చూడాలి. అయితే ముమ్మాటికి ఎన్కౌంటర్ కాదు హిడ్మాది, ఇది హత్యే అంటూ ఆ ఆడియోలో ఆయన పదే చెప్తున్నారు. హిడ్మాను ఆ పథకం ప్రకారమే దేవ్జీ పోలీసులతో కుమ్మక్కై హత్య చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. హిడ్మా అలాగే సతీమణి రాజేన్ కూడా అలాగే హత్య చేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే చంపడానికి ముందు హిడ్మా సజీవంగా పట్టుబడినట్లుగా కూడా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. నిన్న రిలీజ్ చేసిన మావోయిస్టులు రిలీజ్ చేసిన లేఖలో కూడా సేమ్ ఇదే పాయింట్ వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సజీవంగానే హిడ్మా నిరాయుధంగానే పట్టుబడ్డాడు, నిరాయుధంగా ఉన్న హిడ్మాని కావాలనే బూటకపు ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లి పోలీసులు హత్య చేశారంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ జరగాలన్న డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఈరోజు బంద్కి కూడా పిలుపునిచ్చారు. సో మరి దేవ్జీనే చంపించాడా అంటే ఇది ఒక రకంగా నమ్మక ద్రోహమే హిడ్మా ప్రాణం తీసిందా అనేది కూడా ఇక్కడ మనకి ఎంక్వైరీలో తేలాల్సిన విషయాలు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, హిడ్మాది ముమ్మాటికి ఎన్కౌంటర్ కాదు హత్య అంటూ మాజీ ఎమ్మెల్యే మనోజ్ కుంజం ఆరోపిస్తున్నారు. నిన్న మావోయిస్టులు కూడా అభయ్ పేరిట ఒక లేఖని కూడా రిలీజ్ చేశారు. ఆ లేఖలో కూడా ఇదే పాయింట్ ని లేవనెత్తారు, నిరాయుధంగా ఉన్న హిడ్మాని హత్య చేశారు అని. మరి దేవ్జీ ఏంటి, మరి దేవ్జీయే పోలీసులతో కుమ్మక్కై ఇదంతా కూడా ప్లాన్ చేశారా, ఏ విధంగా అనుకోవాలి? రవిక, ఈ హిడ్మా మృతిపై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆడియో కలకలం రేపుతోంది. సతీష్ గఢ్
కొండ మాజీ ఎమ్మెల్యే మనీష్ గుంజయ్ ఆడియో అనేది ఒక సంచలనం రేపుతోంది. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు హత్య అంటూ ఆడియో వైరల్ అవుతోంది. హిడ్మాను ప్రణాళికబద్ధంగానే దేవ్జీ హత్య చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు ఎదురుస్తున్నాయి. చంపడానికి ముందు హిడ్మా సజీవంగా పట్టుబడినట్లు కూడా ఈ మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. తనను తాను రక్షించుకోవడానికి మావోయిస్ట్ కలిసి కుట్ర చేసినట్లుగా మనీష్ గుంజయ్ ఆరోపించారు. ఇక సోషల్ మీడియాలో ఈ మాజీ ఎమ్మెల్యే ఆడియో తీవ్రంగా వైరల్ అవుతుంది. హిడ్మాను అప్పచెప్పి పోలీసుల నుంచి దేవ్జీ తప్పించుకున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మనీష్ గుంజయ్ ఆరోపిస్తున్నారు. పోలీసులకు లొంగిపోయేలా చేయాలన్న ప్లాన్ లో భాగంగానే దేవ్జీ ఇలా ప్లాన్ చేసినట్లు మనీష్ గుంజయ్ వెల్లడించారు. ఇక మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా బృందంతో ఉన్న దేవ్జీ పోలీసులకు ఎందుకు పట్టుబడలేదనేది మనీష్ ప్రశ్నిస్తున్నారు. తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా మనీష్ ఆరోపణ చేస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కొంట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా మనీష్ గుంజయ్ ఎన్నికయ్యారు. ఇక ప్రజెంట్ తీసుకుంటే ఈ ఆడియో నియమం తీవ్రమైన చర్చగా కొనసాగుతుంది. ఇటీవల ఏపీలో హిడ్మా మృతి చెందారు ఎన్కౌంటర్ లో. అయితే ఇది ఎన్కౌంటర్ కాదు హత్య అనేది ప్రధానంగా ఈ మాజీ ఛత్తీస్గఢ్ మాజీ ఎమ్మెల్యే అయితే ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది కూడా ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నిజంగా ఇది హత్య లేదంటే పోలీసుల కాల్పుల్లో ఇటు అదే ఎన్కౌంటర్ లో మృతి చెందారనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు దీనిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి ఈ మాజీ ఎమ్మెల్యే ఆడియో పైన. అయితే దేవ్జీకి సంబంధించి కూడా నిజంగానే దేవ్జీ కావాలని పోలీసులకు హిడ్మాలో పట్టించారా, తన రాజకీయ భవిష్యత్తు కోసం దృష్టిలో ఉంచుకుని స్వార్థపూరితంగా వ్యవహరించి హిడ్మా మరికొంతమంది మృతికి కారణమయ్యారా అనే కోణంలో కూడా దేవ్జీ వ్యవహార శైలిపై కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఈ హిడ్మా మృతికి సంబంధించి ఛత్తీస్గఢ్ మాజీ ఎమ్మెల్యే మనీష్ గుంజయ్ చేసిన వ్యాఖ్య అయితే ఇప్పుడు తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతోంది. రైట్ శివ, దేవ్జీ ఎందుకంటే మావోయిస్ట్ బృందంతోనే ఉన్న దేవ్జీ ఎందుకు పట్టుబడలేదు అనేది మనోజ్ కుంజం ఆరోపిస్తున్న మొదటి ఆరోపణ. సో దీనికి పోలీసులు ఎటువంటి సమాధానం చెప్తారని అనుకోవచ్చు? ఈ హిడ్మా మృతి చెందిన తర్వాత దేవ్జీ ఎక్కడ అనే ఒక ప్రశ్న కూడా లేవస్తుంది తలెత్తుతుంది ప్రతి ఒక్కరి మధ్యలో కూడా. కానీ ఇప్పుడు ఈ ఆడియో అనేది బయటికి రావడం వైరల్ కావడంతో నిజంగానే దేవ్జీ పైన కొన్ని అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే హిడ్మా మృతి చెందిన సమయంలో ఆ సమయంలో దేవ్జీ ఎక్కడికి వెళ్ళాడు, నిజంగానే పోలీసులకు పట్టుబడిలా ప్లాన్ చేశారా ఏంటి అనే కోణంలో కూడా అందరూ ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈ ఆడియో దేవ్జీ ఇద్దరికి వచ్చే తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. అంటే తన భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కావాలని హిడ్మాను పట్టించి ఉండొచ్చు అనేది ఇప్పుడు ఈ ఆడియో విన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆడియో అనేది తీవ్రమైన చర్చగా మారింది. ఇటు హిడ్మా మృతిపై ఆడియో, మరోవైపు ఈ దేవ్జీ, ఈ ఇద్దరి నుంచి తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇక దేవ్జీ గురించి కూడా కాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా పోలీసు బృందాలు చెబుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఆడియో రావడం పట్ల దేవ్జీ తప్పించుకుని ఉండొచ్చు, ప్లాన్ ప్రకారం ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్ళకి సహకరించారు కాబట్టి దేవ్జీని వదిలేసి ఉండొచ్చు ముందు చర్చ అయితే కొనసాగుతాం. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, మొత్తానికి మావోయిస్ట్ హిడ్మా మృతి పైన సంచలనమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హిడ్మా మృతి పైన రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తుంది. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు హత్యేనంటూ ఛత్తీస్గఢ్ కొండ మాజీ ఎమ్మెల్యే మనోజ్ కుంజం ఆరోపిస్తున్నారు. ఆయన మాట్లాడిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిడ్మాని ఎన్కౌంటర్ కాదు, ముమ్మాటికి నిరాయుధంగా ఉన్న హిడ్మాను హత్య చేశారంటూ కూడా ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. మావోయిస్ట్ బృందంలో ఒకరైన దేవ్జీ అనే వ్యక్తి పోలీసులతో కలిసి కుట్ర చేసినట్లుగా
మనోజ్ భావిస్తున్నారు. అయితే దేవ్జీ కావాలనే పోలీసులకు హిడ్మాను పట్టించిన తర్వాత తను తప్పించుకున్నట్లుగా, పోలీసుల నుంచి తప్పించుకున్నట్లుగా కూడా మనోజ్ అయితే ఆరోపిస్తున్నారు. మావోయిస్ట్ బృందంతోనే ఉన్న దేవ్జీ ఎందుకు పోలీసులకు పట్టుబడలేదు అనేది ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న. సో మొత్తానికి ఆయన అయితే ఇది హత్యే, ముమ్మాటికే ఎన్కౌంటర్ కాదు, బూటకపు ఎన్కౌంటర్ ని సృష్టించారు అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే మనోజ్ కుంజం ఆరోపిస్తున్నారు. ఒకసారి ఆడియో చూద్దాం. उनको मारो और आप यकीन नहीं करोगे, उनके ऊपर आप जितने अखबार देखोगे आप, सारे बड़ी घटनाओं का मास्टरमाइंड हिडमा। तो ये जो इतने पढ़े लिखे जो लोग हैं, आंध्रा से आए वाले, तेलंगाना से आए वाले, घास छिल रहे थे, इन्हीं लोग ने तो सब करवाया ना ये सब, और सारा इल्जाम हिडमा, और खुद लोग बच गए और मरवा डाला उसने और बाकी लोगों को अरेस्ट करवाया ताकि कोई सबूत न मिल पाए, और खुद आराम से है कहीं, और कहीं ऐसा दिखा रहा है, कहीं वो गिरफ्तार हुआ बताते हैं, तो कहीं इनकाउंटर बता रहे हैं, ना उनका गिरफ्तार हुआ है ना इनकाउंटर हुआ है, वो आराम से है आंध्र प्रदेश का सरकार का वो मेहमान बनकर। ये एक सच्चाई है मैं जो आप लोगों को बताना चाहता हूँ कि इसको दिखाना चाहिए और लिखना चाहिए कि ये एक इनकाउंटर है, और देवजी उन्होंने पूरा षड्यंत्र करके इन सबको लेके गया, और हिडमा को मरवाने के बाद सारे इल्जाम जो बस्तर के अंदर घटित हुआ उन सब का इल्जाम उनके ऊपर लगा, और चूंकि अब मर गया तो वो अपना सामना तो नहीं कर सकता ना, वो जो आरोप लगे हैं वो कैसा स्पष्ट कर पाएगा, बता पाएगा कि मैं ये घटनाओं में था ऐसा। वो निश्चित रूप से अब आप लोगों को समझना चाहिए, अब तारमेटला में 76 जवान मारे जाते हैं, उसमें मास्टरमाइंड बता रहा है उस समय रमन्ना उस इलाके का जोनल क्या नाम सब जोनल कमेटी का सेक्रेटरी प्रमुख रमन्ना, और ये घटना 76 जवान मारे जाते हैं, उसके बाद वो यूट्यूब में इंटरव्यू दे रहा है, पूरे किसी चैनल को डायरेक्ट फोन पे और सब में बोल रहा है, वो सबको मालूम है, और फिर ये मास्टरमाइंड कहां से हो गया, और तब तक तो शायद ये जोनल कमेटी में आ गया था, पर एक नया था, क्योंकि उस समय कल्लूरी ने इतना हवा बना लिया था कि ये देखो आंध्रा वाले आकर के तुम्हारा इस्तेमाल कर रहे हैं यहाँ के लोगों का, और तुम लोग नीचे के नीचे ही हो, बाकी सब लीडर तो वही लोग हैं। कल्लूरी और बाकी लोगों ने, प्रेस के लोगों ने भी ये हवा बनाया, और उसकी वजह से पहला आदमी इसको जोनल कमेटी में लिया गया, केवल ये बताने के लिए कि हम यहाँ के लोगों को हम रिक्रूट कर रहे हैं ऊपर के कमेटियों में, बाकी और असल कुछ नहीं था। हाँ, निश्चित रूप से 76 जवान मारने में इनका वो रहा होगा योगदान, का मतलब है कि वो भी रहा होगा, शामिल रहा होगा, और कुछ घटनाओं में शामिल रहा होगा। ये बोलना कि नहीं वो जिरम घटना में तो था ही नहीं, वो था ही नहीं। अब वो पूरे अखबारों में बता रहे हैं, उसमें भी मास्टरमाइंड उत्पल मेट्टा में उनका योगदान बताते हैं, और क्या नाम वो जो एक कैंप को जलाए नहीं थे रात में उसमें हिडमा क्या था, वो सारी घटनाओं का ये सब कहीं ना कहीं षड्यंत्र के साथ यहाँ के लड़कों को बदनाम करना है, और जो कुछ हुआ उनके लिए जिम्मेदार है। आंध्रा के लोग तो बिल्कुल पाक साफ है, बिल्कुल हकीकत ये है